బీఆర్కే భవన్ దగ్గర పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టారు పోలీసులు. కమిషన్ విచారణకు కేసీఆర్ వస్తూ ఉండడంతో ఇప్పటికే భారీగా చేరుకున్నారు. అక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలు విచారణకు కేసీఆర్ వెంట 9 మందికి మాత్రమే అనుమతినిచ్చారు కమిషన్ అధికారులు. మా ప్రతినిధి రాకేష్ బీఆర్కే భవన్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఎంతసేపట్లో కేసీఆర్ అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? బయట సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అలాగే కేసీఆర్ తో పాటు లోపలికి వెళ్లబోయే 9 మంది నేతలు ఎవరు? ఇప్పటికైతే షామీర్పేట దాటింది కేసీఆర్ కాన్వాయ్. ఇంకొక 45 మినిట్స్లో ఇక్కడ చేరుకుంటారు. 10:30కి కమిషన్ ముందు అటెండ్ అవ్వాలి. 11:15 వరకు ఇక్కడికి చేరుకుంటారు. 11:30కి కమిషన్ ముందు అటెండ్ అవ్వాలి. ఇంకో 45 మినిట్స్లో బీఆర్కే భవన్ చేరుకుంటారు. 15 మినిట్స్ ముందే ఆయన చేరుకొని పైకి వెళ్ళి ఆ సీట్స్ అరేంజ్మెంట్స్ అన్నీ ఎవరు కేటాయించినటువంటి సీట్లో వాళ్ళు కూర్చోవాలి. కాబట్టి కొంత స్ట్రిక్ట్గానే ఈరోజు సెక్యూరిటీ కనిపిస్తుంది. ఇంతకుముందు ఈటల రాజేందర్ కానీ హరీష్ రావు వచ్చినప్పుడు కొంత లిబరల్గా ఉంది. కానీ ఈరోజు మాత్రం చుట్టూ 200 మీటర్ల వరకు పూర్తి స్థాయిలో బ్యారికేడ్లు అరేంజ్ చేశారు. పోలీస్ ఫోర్స్ హెవీగా ఉంది. 2000 మంది పోలీస్ సిబ్బంది ఉంది. దాదాపు 10 నుంచి 20,000 మంది కార్యకర్తలు ఇక్కడికి వస్తారని పార్టీ నుంచి సమాచారం ఉంది. ఇప్పటికే చాలామంది కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. ఇటు జిహెచ్ఎంసీ ఆఫీసు, అటు సెక్రటేరియట్, ఇటు హిమాయత్ నగర్, ఈ రోడ్లన్నీ కూడా కార్యకర్తలతో నిండిపోయి పక్కనటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్లో మాజీ మంత్రులు, దాంతోపాటు కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడటువంటి సిచ్యువేషన్ని సమీక్షిస్తున్నారు. ఇక లోపలికి వెళ్ళే వాళ్ళు కేవలం 9 మంది మాత్రమే. ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, పల్ల రాజేశ్వరరెడ్డి ఉండేది. కానీ ఆయన హాస్పిటలైజ్ అవ్వడంతో ఆయనతో పాటు ఆయన ప్లేస్లో సంతోష్ వస్తున్నారు. ఇక మధుసూదనాచారి ఉన్నారు, మహమూద్ అలీ ఉన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఇలా 9 మంది, కేసీఆర్తో పాటు 9 మంది మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. కేవలం 40 మంది మాత్రమే దాంట్లో పట్టబోతున్నారు. 40 మంది మాత్రమే కోర్ట్ హాల్లో ఉంటారు. అందులో పర్మిటెడ్గా ఉన్నటువంటి 10 మంది, మిగతా అడ్వకేట్స్, కేటీఆర్ వైపు నుంచి వచ్చేటువంటి అడ్వకేట్స్ 3, వీరితో పాటు ఎవరైతే అలౌ చేసినటువంటి మీడియా పర్సన్స్ మాత్రమే లోపలికి అలౌ. ప్రస్తుతం కేసీఆర్ కాన్వాయ్ ఇక్కడికి చేరుకుంది, మనం చూస్తున్నాం. చాలా ఫాస్ట్గానే వచ్చారు. కేసీఆర్ కాదు, ఘోష్ వచ్చారు. కమిషన్ చీఫ్గా ఉన్నటువంటి ఘోష్ ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నారు. ఆయన లోపలికి వెళ్ళి నేరుగా కమిషన్ హాల్లోకి వెళ్తారు. కమిషన్ హాల్లో చేసినటువంటి అరేంజ్మెంట్ చూస్తారు. ఆ తర్వాత ఆయన ఛాంబర్కి వెళ్తారు. కొద్దిసేపట్లోనే కేసీఆర్ చేరుకోబోతున్నారు. ప్రస్తుతం కమిషన్ చీఫ్గా ఉన్నటువంటి ఘోష్ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక లోపల మాత్రం ఇంత ముందులా కాదు, ఓపెన్ కోర్ట్ అయినప్పటికీ ఎవరైతే ముందుగానే ఇచ్చినటువంటి నేమ్స్, ఒక్కొక్క మీడియా ఆర్గనైజేషన్కి ఒక పర్సన్ మాత్రమే అలౌ చేస్తున్నారు. అది కూడా లిమిటెడ్ మీడియాని లోపల అలౌ చేస్తున్నారు. కేవలం 3 అడ్వకేట్స్ మాత్రమే లోపల ఉంటారు. కేసీఆర్తో పాటు 10 మంది పార్టీ నుంచి ఎవరైతే ముందుగా నేమ్స్ ఇచ్చారో వాళ్ళు మాత్రమే లోపల ఉంటారు. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేలాగా, మొబైల్స్ అన్నీ బయటే డిపాజిట్ చేసి వెళ్ళేలాగా ఆంక్షలు విధించారు. ఇక కమిషన్ హాల్లో ఎలాంటి శబ్దం చేయకూడదు. దాంతోపాటు ఎక్కడ మొబైల్ ఫోన్స్ కూడా ఉండడానికి వీల్లేదు. ఇక దీంతో పాటు పీసీ ఘోష్ ఇప్పుడైతే వచ్చారో ఆయనతో పాటు సిబ్బంది కూడా ప్రస్తుతం లోపలికి వెళ్ళాలి. కాసేపట్లోనే కేసీఆర్ కాన్వాయ్ ఇక్కడికి చేరుకోబోతుంది. ఈ రోజు కేసీఆర్ ముందుంచబోయే ప్రశ్నలు చాలా కీలకం కాబోతున్నాయి. కేసీఆర్ విచారణతోనే ఇక్కడతో పీసీ ఘోష్ కమిటీ విచారణ పూర్తవుతుంది అని అనుకోవచ్చా, లేక ఆయన చెప్పబోయే సమాచారంతో ఇంకాస్త ముందుకు వెళ్లే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఆల్మోస్ట్ ఎంక్వైరీ కంప్లీట్ అయినట్టే మనం అనుకోవచ్చు. ఇది క్లైమాక్స్ అనుకోవచ్చు. ఈ క్లైమాక్స్లో అంతకుముందే మనకున్నటువంటి సమాచారం మేరకు ఒక కంక్లూజన్ అయితే వచ్చింది విచారణలో. ఆ కంక్లూజన్లో ఫైనల్ వర్డ్స్ రాయడానికి గవర్నమెంట్ నుంచి అప్పుడు చేసినటువంటి చర్యలేంటి, వీటిపైన కొన్ని ఫైనల్ వర్డ్స్ రాయడానికి మాత్రమే ఈ ఎంక్వైరీ కొనసాగుతుంది. ఈరోజు మీరు అన్నట్టుగా కేసీఆర్ చెప్పే విషయాల్లో ఏదైనా కొంత ట్విస్ట్ ఉంటే కనుక, ఏదైనా కొంత ఇప్పటివరకు కమిషన్ చేసినటువంటి విచారణకు భిన్నంగా కనిపిస్తే కనుక మళ్ళీ కొంత స్టడీ జరుగుతుంది. ఎన్డీఎస్సీ రిపోర్ట్నో లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ దగ్గరటువంటి కొన్ని ఎవిడెన్సెస్ని తీసుకొని మళ్ళీ కొంత విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ఈ విచారణ చేసేటువంటి ఎంక్వైరీ కమిషన్ను టైంని ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం అయితే లేదు. వచ్చే నెల చివరి వరకు, జూలై 30th వరకు ఉంది. ఆ 30th లోపే ఎంక్వైరీ పూర్తయి ఆ నివేదికను గవర్నమెంట్కి సమర్పిస్తారు. ఈరోజు ప్రధానంగా కనిపిస్తుంది కేసీఆర్ని ఏం అడుగుతారనే క్వశ్చన్స్. మనం కొంచెం అంచనా వేయచ్చు. ఖచ్చితంగా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నది, ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్, అంతా తానే కాళేశ్వరం చూశారు కాబట్టి కుంగిపోయినప్పుడు బ్యారేజీలు 2 కుంగిపోయినప్పుడు కూడా అప్పుడు ముఖ్యమంత్రిగానే కేసీఆర్ ఉన్నారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కుంగిపోయినప్పుడు మీకు అందినటువంటి ప్రైమరీ రిపోర్ట్ ఏంటి, ఏమని చెప్పారు, ఎందుకు కూలిందని చెప్పారు, దాని మీద ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేశారా, డిపార్ట్మెంటల్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఆదేశించారా, దాంతోపాటు
అప్పుడు కుంగిపోయినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ మీదకి ఎవరిని కూడా ఎందుకు అలౌ చేయలేదు, దాన్ని సీక్రెట్గా ఎందుకు ఉంచారు, కొన్ని రోజుల పాటు దానిపైన ఎందుకు మాట్లాడలేదు. ఆ తర్వాత ఆ బ్యారేజీ కుంగిపోయిన క్రమంలో అప్పుడున్నటువంటి కట్టినటువంటి కాంట్రాక్టర్కు ఆర్గనైజేషన్కి ఏమైనా నోటీస్ ఇచ్చారా, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నారా, దాన్ని మళ్ళీ సరిదిద్దడానికి, దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయడానికి ఏమైనా మీరు ఏర్పాట్లు చేశారా, వీటన్నిటిపైన కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నిన్న మొన్న కొనసాగుతున్నటువంటి ఒక వివాదం క్యాబినెట్లోకి అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ని తీసుకెళ్లలేదు, క్యాబినెట్లో అసలు డిస్కస్ చేయకుండానే దాన్ని పట్టాలెక్కించారు. కేవలం ప్రభుత్వ అనుమతులతో అడ్మినిస్ట్రేషన్ పాలసీతో మాత్రమే దాన్ని ముందుకు తీసుకెళ్లారనేది ఒక వివాదం కొనసాగుతుంది. దానిపైన మంత్రి తుమ్మల ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, అప్పుడు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు, అప్పుడు కాళేశ్వరం మీద వేసినటువంటి ఒక సబ్ కమిటీలో కూడా ఆయన మెంబర్గా ఉన్నారు. ఆయనే ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి దాని మీద ఇప్పటికీ బీఆర్ఎస్ నుంచి ఎవరు స్పందించలేదు. ఈరోజు కమిషన్ ఆ ప్రశ్న అడిగితే కనుక కేసీఆర్ ఏం సమాధానం చెప్తారనేది కొంత ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది. క్యాబినెట్లో పెట్టారా, పెట్టలేదా, కేవలం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్తో పాలసీతోనే ముందుకెళ్లారా అనేది కేసీఆర్ ఏం చెప్తారనేది కొంత ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది. దాంతోపాటు కాళేశ్వరం కమిషన్కు అడగబోయే ఇంకొక ప్రశ్న, కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ని ఎందుకు ఏర్పాటు చేశారు, ఏర్పాటు చేసినప్పుడు ఏ సంస్థల నుంచి ఎంత లోన్లు తీసుకున్నారు, ఆ లోన్లను ఎలా ఖర్చు పెట్టారో, ఖర్చు పెట్టినప్పుడు దాని అథారిటీ ఎవరు, అంటే ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి అకౌంట్స్ సెక్షన్ చూసారా, లేదంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అయినా సంబంధం ఉందా, వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్కి సంబంధించి తుమ్మిడిహట్టి నుంచి మొదలు పెడితే అక్కడ నుంచి ప్రాజెక్ట్ను రీలొకేట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, 3 బ్యారేజీలు ఎందుకు నిర్మించారు, కేంద్రం ఏం చెప్పింది, వ్యాప్కోస్ ఏం చెప్పింది, అదేవిధంగా సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్పింది, వీటన్నిటిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. చాలాసేపు సుదీర్ఘంగా విచారణ కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓపెన్ హాల్లో ఓపెన్ కమిషన్ విచారణ కొనసాగుతుంది. అయినప్పటికీ కమిషన్ అడిగేటువంటి క్వశ్చన్సే మనకు చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఫైనల్ ఎంక్వైరీ ఇది. దీని తర్వాత ఇంకెవరిని ఎంక్వైరీ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ నుంచి కాళేశ్వరంలో గ్రౌండ్ లెవెల్ ప్రాజెక్ట్ ఇంజనీర్ నుంచి ఈ స్థాయి నుంచి ఈఎన్సీ స్థాయి వరకు అందరినీ ఎంక్వైరీ చేశారు, కాంట్రాక్టర్లు ఎంక్వైరీ చేశారు, బ్యూరోక్రాట్స్ని ఎంక్వైరీ చేశారు. అదేవిధంగా ఇక్కడటువంటి చీఫ్ సెక్రటరీని కూడా ఎంక్వైరీకి పిలిచారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా డీటెయిల్స్ తీసుకున్నారు. అప్పుడు ఇరిగేషన్లో పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను పిలిచారు. ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటివరకు ఎంక్వైరీ చేశారు. ఇక ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ రోజు విచారణ తర్వాత ఇంకా పై స్థాయిలో అయితే ఎవరు ఉండేటువంటి ఛాన్స్ లేదు. కేవలం ఏమైనా డాక్యుమెంట్కి సంబంధించి వెరిఫై చేయాలంటేనో, స్టడీ చేయాలంటే రిపోర్ట్ని స్టడీ చేయాలంటేనో స్టడీ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు మొన్న హరీష్ రావు వచ్చినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ని ఆయన ఇచ్చారు, సబ్ కమిటీకి సంబంధించి లేకపోతే టెక్నికల్ కమిటీకి సంబంధించి. అప్పుడు సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని, అప్పుడు వ్యాప్కోస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని కమిషన్ ముందు సమర్పించారు. రీలొకేట్ చేయమని, అక్కడ బ్యారేజీ కట్టమని, వాటర్ అవైలబిలిటీ ఉందని, సర్ప్లస్ వాటర్ అక్కడ దొరుకుతుందని చెప్పింది కేంద్ర సంస్థ, కేంద్ర జలవనరుల సంస్థకు సంబంధించిన సిడబ్ల్యూసీ చెప్పిందనే రిపోర్ట్స్ అన్ని కూడా సబ్మిట్ చేశారు. ఈరోజు కేసీఆర్ కూడా ఏమైనా రిపోర్ట్స్ ఇస్తారా, అప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు వెనుకున్నటువంటి కారణాలు, వీటన్నిటికి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.